సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తిరిగి పట్నం బాట పట్టారు నగరవాసులు. సొంత ఊళ్ల నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న ప్రయాణికుల కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద భారీ రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నెమ్మదిగా కదులుతున్నాయి. ఏపీలోని ప్రధాన పట్టణాల నుంచి వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పాటు చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో రద్దీ మరింత ఎక్కువైంది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. చిట్యాల దగ్గర ట్రాఫిక్ ఎక్కువైతే భువనగిరి, రామన్నపేట మార్గాన్ని ఉపయోగించాలంటున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో అదనపు లైన్లు తెరిచి మొత్తం 11 బూత్ల ద్వారా వాహనాల రాకపోకలను వేగవంతం చేస్తుండగా డ్రోన్లు, సీసీటీవీలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొనడంతో కొన్ని దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని అదనపు లైన్లు కూడా ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. జాతీయ రహదారి 65 వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. గత 2 రోజులుగా సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లె ప్రాంతాల నుంచి పట్టణానికి బాటపట్టిన ప్రజలతో వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ప్రధానంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో కోలార వద్ద భారీ వాహనాలను డైవర్ట్ చేసి హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా చౌటుప్పల్ దగ్గర కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి వీలుగా భువనగిరి, చిట్యాల నుంచి భువనగిరి, బీబీనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు. దాంతో పాటుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా అవసరం సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన ట్రాఫిక్ పోలీసులు, ఒక పక్కన సివిల్ పోలీసులతో పాటు ఎన్హెచ్ఐ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దాదాపుగా గత 2 రోజులుగా కొనసాగుతున్న రద్దీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందని భావిస్తున్నారు. అయితే నిన్న అమావాస్య కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ నిన్న అమావాస్య అయినప్పటికీ కూడా భారీ ఎత్తున వాహనాలు అయితే టోల్ ప్లాజాలను దాటినట్టు పరిస్థితి ఉంది. కొర్లపాటు టోల్ ప్లాజాతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఉండడంతో దాదాపుగా వాహనాలను దారి మళ్లించడం ద్వారా ట్రాఫిక్ నియంత్రించడానికి అవసరం చర్యలు తీసుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజే దాదాపుగా జరిగినటువంటి 5 ప్రమాదాలలో ఒక మహిళ మృత్యువాత పడడంతో పాటుగా 20 మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రమాదాలు జరిగిన సందర్భంలో కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడకుండా ఉండడానికి డ్రోన్లను, ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేసి వాహనాలను క్లియర్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడైతే వాహనాలు కంటిన్యూగా వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టు పరిస్థితులు అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటుగా డ్రోన్ కెమెరాలే కాకుండా అంటే బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయి, బ్లాక్ స్పాట్స్ వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులు దాదాపు 20 నుంచి 25 మంది ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద ఉంటూ వాహనాల రాకలను నియంత్రించకుండా కంటిన్యూగా వాహనాలు ఎక్కడ జామ్ కాకుండా కంటిన్యూగా వాహనాలు వెళ్ళడానికి వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజాల వద్ద కొంత రద్దీ లేదు అని చెప్తున్నప్పటికీ కూడా వాహనాల రాక ప్రధానంగా బ్లాక్ స్పాట్లు, నేరో రోడ్స్ అంటే జాతీయ రహదారి 65పై ప్రస్తుతం పలు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఫ్లైఓవర్ నిర్మించే ప్రతి దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే నేరో రోడ్స్ ఉన్న కారణంగా కొంత ట్రాఫిక్ ఆలస్యంగా కొనసాగుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే పండగ సెలవులు ముగియడంతో నిన్న మొన్న ఉన్నటువంటి ట్రాఫిక్ ఈ రోజు దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులతో పాటు ఎన్హెచ్ఐ అధికారులు కూడా షిఫ్ట్ల వైజ్ గా డ్యూటీలు నిర్వహిస్తూ ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి 65పై ప్రయాణికులు సురక్షితంగా హైదరాబాద్ కు వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పల్లె ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున సొంత వాహనాలు, ఆర్టీసీ వాహనాలు వెళ్తున్నటువంటి ప్రజలతో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి మాత్రం పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. యాక్సిడెంట్ అయింది. ఆదిలాబాద్ జిల్లా